ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 14-26 వచనాలు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండి ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచూ సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనుందియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనుందియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. నువ్వు యవనెచ్చుల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూఢులు విత్కరములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకుని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి దేవుని వాక్యాన్ని సరిగ్గా బోధించాలని, వ్యర్థ వాదనలకు దూరంగా ఉండమని, పవిత్రమైన జీవితాన్ని గడపమని, వినయంతో దేవుని సేవను చేయమని బోధిస్తున్నారు. వ్యర్థ వాదనలకు దూరముగా ఉండుము. పౌలు గారు తిమోతికి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అక్కడ పదాల గురించి వ్యర్థ వాదనను నివారించమని చెప్పారు. అలాంటి వాదనలు వినేవారిని నాశనం చేస్తాయి తప్పించి ఎటువంటి ఉపయోగం ఉండదు. క్రైస్తవులు చిన్న చిన్న విషయాలపై అనవసరమైన వాదనలు చేయకూడదు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడము ముఖ్యం, వాదించి గెలవటం కాదు. పనికిరాని మాటలు ప్రజలను దేవుని దగ్గరికి చేయవు. మన మాటలు ఇతరులకు దేవుని వైపు నడిపించేలా ఉండాలి కానీ కలహాలకు నడిపించే విధంగా ఉండకూడదు. నువ్వు దేవునికి ఇష్టడివై సిగ్గుపడిన అవసరం లేని పనివాడై సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించేందుకు జాగ్రత్త పడమంటున్నారు. దేవుని సేవకుడు బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకొని బోధించాలి. దేవుని వాక్యాన్ని తన అభిప్రాయాలకు అనుగుణంగా మార్చుకుంటూ ఉండకూడదు. దేవుని ఎదుట ఆమోదం పొందటం మన లక్ష్యం కావాలి. ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు నేర్పిస్తున్నారు. ఆనాడు పౌలు గారు తిమోతి గారికి పరిశుద్ధాత్మ శక్తితో తెలియపరుస్తుంది. ఈనాటి అందరికీ కూడా హుమనయును ఫిలేతు అనే వ్యక్తులు సత్యాన్ని విడిచిపెట్టి పునరుద్ధానం ఇప్పటికే జరిగిపోయిందని బోధించి కొందరు విశ్వాసాన్ని చెడగొడుతున్నారంట. ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లో కూడా తప్పుడు బోధలు కొన్ని భయంకరంగా వ్యాపించేస్తున్నాయి. అదొక క్యాన్సర్ పుండులాగా వ్యాపించి, కురుకు పుండు అంటే క్యాన్సర్ అనమాట. అది త్వరగా వ్యాపించేస్తూ ఉంటుంది. అలాగే తప్పుడు బోధలు తొందరగా వ్యాపిస్తున్నాయి. బైబిల్‌కు విరోధమైనటువంటి బోధలను జాగ్రత్తగా గుర్తించాలి మనం. సత్యాన్ని విడిచిపెడితే ఇతరుల విశ్వాసం కూడా దెబ్బతింటది. దేవుని వాక్యాన్ని ప్రమాణంగా తీసుకొని ప్రతి బోధను పరిశీలించాల. దేవుడు తన వారిని ఎరుగును. ప్రభువు నామాన్ని ఒప్పుకునేవారు ఆ ధర్మాన్ని విడిచిపెట్టాలి. అధర్మం చేయకూడదు. దేవుడు నిజమైన విశ్వాసులకు బాగా తెలుసు. క్రీస్తును అనుసరించడం అంటే పాపాన్ని విడిచిపెట్టడం. నిజమైన విశ్వాసం పవిత్రమైన జీవితంలో మనకు కనిపించాల. పౌలు గారు ఒక ఇంటిని ఉదాహరణగా చెప్తున్నారు. ఇంట్లో బంగారు, వెండి పాత్రలు ఉంటాయి. చెక్క, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. బంగారు, వెండి పాత్రలు ఎప్పుడు ఉపయోగిస్తాం? గౌరవప్రదంగా ఉపయోగిస్తాం. పెద్ద వారు వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. కానీ చెక్క, మట్టి పాత్రలు సాధారణ ఉపయోగాలకు ఉపయోగిస్తూ ఉంటాం. మనం కూడా మన పాపాల నుండి శుద్ధి చేసుకుంటే దేవుని చేతిలో గౌరవమైన పాత్రలుగా ఉపయోగపడతాం. పరిశుద్ధత దేవుని సేవకు అర్హులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన ఆశలు విడిచిపెట్టమంటూ ఉన్నారు. యవ్వనంలో వచ్చే పాపపు కోరికలను విడిచిపెట్టి నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానాన్ని వెంబడించమని పౌలు గారు చెప్తున్నారు. కేవలం పాపాన్ని విడిచిపెట్టడమే సరిపోవట్లేదు. దానికి బదులు మంచి గుణాలను అమర్చుకోవాలి. మనకు తెలుసు కదా, ఒక దెయ్యము ఆ యొక్క మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చి 7 దెయ్యాలతో కలిసొచ్చింది. ఎందుకది శుభ్రంగా నీట్‌గా ఉందంట. అంటే పాపాన్ని విడిచిపెట్టడం కాదు, మంచి గుణాలను అలవర్చుకోవాలి మరలా.
ఆ వ్యక్తి మంచి గుణాలను మరలా చేయకపోవటం వల్ల మరలా 7 దెయ్యాలతో అంటే భయంకరమైన స్థితిలోకెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడిని పిలిచి పరిశుద్ధులతో సహవాసం చేయాలి. పాపం నుండి పారిపోవాలి. నీతి వైపు పరిగెత్తాలి. మూర్ఖమైన వాదనలకు దూరంగా ఉండాలి. అది మాత్రం దేవుడు అనేక సార్లు తెలియపరుస్తున్నారు. ప్రభు సేవకులు కలహప్రియుడు కాకూడదు. అందరితో దయగుండాలి. అందరితో మృదువుగా ఉండాలి. బోధించగలిగి ఉండాలి. సహనంతో ఉండాలి. ప్రేమతో చెప్పిన సత్యం హృదయాలను మారుస్తుంది. వ్యతిరేకించే వారిని వినయంతో బోధించాలి. దేవుడు వారికి పశ్చాత్తాపాన్ని అనుగ్రహిస్తే వారు సత్యాన్ని గ్రహించి సాతాను ఉచ్చుల నుండి విడుదల పొందుతారు. దేవుడు వారికి పశ్చాత్తాపాన్ని అనుగ్రహిస్తారు. హల్లెలూయా! వినయంతో సరిదిద్దుకోవాలి. కోపంతో కాదు, ప్రేమతోనే బోధించాలి. పశ్చాత్తాపం దేవుని అనుగ్రహం. మన బాధ్యత సత్యాన్ని ప్రేమతో చెప్పడం అంతే. వినయం, సహనం, ప్రేమతో చేసిన సేవ ద్వారా దేవుడు అనేక మందిని తన వైపుకి తిప్పుకోగలుగుతారు. కాబట్టి ఈ భాగంలో ముఖ్యమైన విషయాలు వ్యర్థమైన వాదనలకు దూరంగా ఉండమని చెప్తున్నారు. దేవుని వాక్యాన్ని సరిగ్గా బోధించాలి. తప్పుడు బోధల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించాలి. దేవుని చేతిలో గౌరవప్రదమైన పాత్రగా సిద్ధపడాలి. యవ్వనాశలను విడిచిపెట్టి నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానాన్ని వెంబడించాలి. దేవుని సేవకులు కలహప్రియులుగా కాకుండా దయ, సహనం, వినయం కలిగి ఉండాలి. సత్యాన్ని ప్రేమతో బోధించడం ద్వారా ఇతరుల పశ్చాత్తాపం రావడానికి దేవుడు కార్యం చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన వాక్య భాగం, నువ్వు దేవునికి ఇష్టడివై సిగ్గుపడిన అవసరం లేని పనివాడివై సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించేవాడై ఉంటకు జాగ్రత్త పడు. పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని నమ్మకంగా బోధించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, వ్యర్థ వాదన నుండి మమ్మల్ని కాపాడమని, పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ నీ చేతిలో గౌరవప్రదమైన పాత్రలుగా ఉండేలా మమ్మల్ని శుద్ధి చేయమని, అందరితో ప్రేమ, సహనం, వినయంతో ప్రవర్తించే కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామంలో అందరం ప్రార్థించే వారిలో ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.